ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 12వ అధ్యాయం. దీంట్లో మొదటి శ్లోకానికి సమ్మరీగా చెప్తాను మనకి భగవద్గీత నుంచి. నిజానికి భగవంతుడు ఈ భగవద్గీతలో 4 రకాలైనటువంటి వర్ణించారు. ఏంటవి? కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం మరియు భక్తి యోగం. దీంట్లో ప్రతి యోగాన్ని కూడా వర్ణించే ముందు తను ప్రతి యోగం చివరిలో ఒక పదాన్ని జోడిస్తాడు. అంటే దానికి సారంగా కర్మయోగం చెప్పాడు అనుకోండి, చివరిలో దాని భక్తి యోగానికి కనెక్ట్ చేస్తూ వదిలేస్తారు. ఉదాహరణకి ప్రభుపాల వారు అంటారు, ఎవరికైనా కర్మయోగమే చెయ్యాలి అని అనుకోండి, 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో 27వ శ్లోకంలో 2 శ్లోకాల్లో చెప్తారు. ఒకటి ఉదాహరణకి కర్మయోగం యత్ కరోషి యదస్నాసి యజ్జుహోసి యత్ తపస్సి కౌంతేయ మదత్తం కురుస్వా మదత్తం అంటారు. ఏదైనా అర్పించినట్లయితే, ఏ తపస్సును చేసినట్లయితే, ఏం చెయ్యాలనుకున్నప్పుడు కూడా అవన్నీ కూడా నాకు మదత్తం అంటే నా అర్థమై, అంటే నా కోసమై చేయమంటారు. కురుస్వ తదర్పణం. సో అవన్నీ కూడా నా కోసం చేయమనంటారు. ఇది కర్మయోగం అయిపోతుంది. తర్వాత జ్ఞానయోగంలో కూడా సో మనకి 4వ అధ్యాయంలో కూడా జ్ఞానం యొక్క మొత్తం లక్ష్యం ఏమిటి అంటే కృష్ణుని తెలుసుకోవడం. అన్ని రకాల జ్ఞానాలన్నీ కూడా, అన్ని రకాలైనటువంటి సాక్రిఫైసెస్, త్యాగాలన్నీ కూడా దేనికోసం వస్తాయి అనంటే అది కేవలం కృష్ణుని గురించినటువంటి జ్ఞానం సముపార్జన చేయడమే దాని యొక్క ప్రధాన లక్ష్యం. 4వ అధ్యాయం. తర్వాత మనకి ధ్యాన యోగంలో చివరికి యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మ శ్రద్ధావాన్ భజతే యోమాం సమయయుగ తమోభతాహ అంటారు. సో కాబట్టి యోగులందరిలో ఒకళ్ళ శ్రేష్ఠుడు ఎవరు అంటే ఎవరైతే నా గురించి 24 గంటలు ధ్యానం చేసేవాడు, సేవ చేసేవాడు, తనే అందరికంటే ఉత్తమైన యోగి అంటారు. ఇక భక్తి యోగం గురించి వచ్చినట్లయితే ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకించి ఈ అధ్యాయం వర్ణిస్తుంది. భక్తి యోగం అనేది ఎంత ఉత్తమం మిగతా వాటన్నిటికంటే అని చెప్పేసి ఈ మనకు ఉన్నటువంటి ఈ 18 అధ్యాయాల్లో 3 అంటే 6 అధ్యాయాలుగా 3 భాగాలుగా విభజించినట్లయితే మొదటి 6 అధ్యాయాలనేవి కర్మయోగం వర్ణిస్తాయి. సో మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలనేవి భక్తి యోగం, చివరి 6 అధ్యాయాలనేది జ్ఞానయోగం. సో కాబట్టి దీంట్లో ఈ భక్తి యోగం అనేది చాలా ప్రధానం అని చెప్పేసి భగవంతుడు వర్ణిస్తారు. కానీ అన్ని అధ్యాయాల్లో కూడా
చివరిగా భక్తి అనేది ప్రధానం అని అంటారు. అందుకే భక్త్యామాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వత అంటారు. కాబట్టి అర్జునుడు కూడా నేను ఎందుకు నీకు బోధిస్తున్నాను ఇదంటే, మీరు భక్తుడు కాబట్టి భక్తోసిమే సఖాచేతి రహస్యం హి ఏతదుత్తమం అని అంటారు. భక్తుడివి, తర్వాత నాకు సఖుడివి కాబట్టి ఈ రహస్యాన్ని మీకు బోధిస్తున్నాను అంటారు. ఎక్కడ కూడా భగవంతుడు మీరు యోగి కాబట్టి నేను మీకు బోధిస్తున్నాను అని చెప్పలేదు. ఎక్కడ కూడా నువ్వు కర్మి కాబట్టి నీకు బోధిస్తున్నాను అని చెప్పలేదు. ప్రతి చోట కూడా నువ్వు భక్తుడు కాబట్టి సో మీకు బోధిస్తున్నాను అని చెప్తారు. రెండవది ఏంటంటే, భక్తిలో ఉన్నటువంటి ఒక సులువైన పద్ధతి ఏమిటంటే సుసుఖం కర్తవ్యం. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయం ప్రభుపాల వారి ప్రవచనం వింటుంటాం. విగ్రహాలను చేస్తూ జగన్నాథ స్వామి వచ్చారు. జగన్నాథ స్వామికి ఒక్క పూజారి సరిపోరు కాబట్టి సో నేను కూడా ఎన్నో రోజులు అనుకుంటున్నాను ఏదో విగ్రహ సేవ చేయాలని చెప్పేసి. ఈ రకంగా జగన్నాథ్ నన్ను ఎంగేజ్ చేస్తున్నాడు విగ్రహారాధనలో. సో కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీకు తెలుసుకోలేదు కానీ భక్తి యోగంలో ఉన్న బ్యూటీ ఏమిటంటే, విగ్రహం గర్భాలయంలో వెళ్ళిన వెంటనే ఆ వాతావరణం మారిపోతుంది. నేను మొట్టమొదటిగా సికింద్రాబాద్లో ఆ గర్భాలయంకి వెళ్ళినప్పుడు ఒక రకమైన రోమాంచం కలిగేది. సో అక్కడ ఉన్న విగ్రహాలు, అక్కడ నుండి ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే సువాసన ఏదైతే ఉంటుందో భగవంతుడి దగ్గర ఉంటుంది, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రదేశాల్లో అందుకే అలా వెళ్ళడం వలన చాలా ఫోకస్డ్గా ఉండాలి. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏది అలంకరించాలన్నప్పుడు కూడా అంత సులువు కాదు. చాలా వరకు చెప్పిన, అంటే చాలామంది చెప్పేది కూడా పూజారులు తర్వాత ఎవరైతే చెప్తారో అంటే విగ్రహారాధన చేస్తారో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, కొంచెం అదే గౌరవనీయుతాయని అనుకోండి, నిత్యానంద ప్రభువుకు అలంకరించడం కొంచెం సులువు, అంటే తొందరగా యాక్సెప్ట్ చేస్తాడు సేవ. కొంచెం చైతన్య ప్రభు కష్టం, ప్రాక్టికాలిటీ కూడా. కృష్ణ బలరాముడు అనుకోండి, కృష్ణుడు కష్టం. ఏ టర్పం చూద్దామని ఏది చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఏదో ఒకటి కఠినంగా ఉంటుంది, తొందర రాదు. అది బలరాముడు కొంచెం తొందరగా యాక్సెప్ట్ చేస్తాడు, వచ్చి చేసింది కాస్త నీట్గా వచ్చేస్తుంది. అది ప్రాక్టికల్గా ఎన్నోసార్లు చూసాం. సో అలాగే రాధారాణి కూడా పర్వాలేదు, షీజ్ మదర్లీ ఎఫెక్షన్కి వస్తా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ కృష్ణుడు మాత్రం అంత ఈజీగా ఫ్లాట్ అవ్వడు, అంటే అంగీకరించడు. సో అలా చూస్తుంటాం. కానీ బలరాముడికి చేసేసి కృష్ణుడు చేశాం అనుకోండి, గురుతత్వానికి ఫస్ట్ చేసేసి సో తర్వాత కృష్ణుడు చేశాం అనుకోండి యాక్సెప్ట్ చేస్తారు. ఆ రకంగా నిజంగా చాలా బాగుంటుంది. దానికి ఆ రకంగా ప్రతి ఇంట్లో కూడా విగ్రహారాధన చేస్తూ నామజపం చేస్తూ అది చేసినట్లయితే ఉదయం సమయం మొత్తం కూడా ఆ రకంగా గడిపినట్లయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇంట్లో కూడా ఉదయం ఫోటోలు ఉన్నప్పుడు కూడా నీట్గా తుడిచేసి ఆ గుడి ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా తుడిచేసి అగరబత్తి వేసి కొంచెం ఫ్లవర్స్ పెట్టేసి తర్వాత అక్కడ ఏదైనా దీపం వెలిగించేసి చేసినట్లయితే ఇంట్లో అట్మాస్ఫియర్ మారిపోతుంది. అలా కాకుండా ఎంతసేపు ఆ టీవీలు అనేది ఆన్ చేస్తూ ఉన్నారనుకోండి, నిజంగా ఆ వాతావరణం ఎలా ఉంటుంది, అవునా కదా? ఉదయం లేచిన దగ్గర నుండి అవే టీవీ నడుస్తూ ఉంటుంది, ఆ పిచ్చి పిచ్చి పాటలన్నీ వస్తుంటాయి ఉదయం. సో మనసంతా పాడు చేయడం కోసం. కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి గృహస్థ ఇంట్లో కాస్త భగవంతుడి స్థానం అనేది పెద్దగా ఉండాలి, అవునా కదా? పాపాతను మాత్రం ఎక్కడో చిన్న స్టెప్స్ కింద పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళలో కూడా వెళ్ళాం. మాకు బెల్లారిలో ఉండేవాడిని కొద్ది రోజులు, ఒక 6 నెలలు. అతను వాళ్ళకి మైన్స్ ఓనరు. ఎంత పెద్ద ఇల్లు అంటే చాలా పెద్ద ఇల్లు, ఇంకా మైన్స్ ఓనర్స్ ఉండేలా ఉంటారు. అంత పెద్ద ఇల్లు. సో లోపలికి వెళ్తే మామూలు జన్మాష్టమి డొనేషన్స్ పట్టుకు వెళ్తున్నప్పుడు సో తను ఎక్కడ ఒక పెద్ద వాల్కి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టుకున్నాడు. ఇల్లంతా తిరిగి చూశాను, ఎక్కడన్నా కృష్ణుడు ఫోటో కనిపిస్తున్నామని చెప్పేసి. ఎక్కడా లేదు. అలా లాభం ఏంటి అంత పెద్ద ఇల్లు కట్టుకొని? అలాగే ఎవరైనా ఇంకొంతమంది అలా పెడతారు మందిరాలను. మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాళ్ళు కూడా వాళ్ళలో కూడా వెళ్ళినప్పుడు అలాంటి ఉంటాయి. కానీ ఎక్కడో స్టెప్స్ కింద మంచి విగ్రహం పెడతారు, పాలరాతి విగ్రహం పెట్టేసి దానికి వాళ్ళు
ఆ ఇంట్లో ఏమంటాం దాన్ని డూప్లెక్స్ హౌస్ పైనకి వెళ్ళేటప్పుడు వాళ్ళ కాల ధూళి భగవంతుడి పైన పడేలా, అంటే వాళ్ళు పడాలి అని పెట్టుకోకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా డిఫాల్ట్ అది పడిపోతుంది. కానీ దాని అన్నింటిని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయరు, వాళ్ళు పరిశీలించరు. కాబట్టి మనం ఏంటంటే సో ఒకటి గమనించాల్సింది, భగవంతుడికి ఒక మంచి స్థానం అనేది ఉండాలి ఇంట్లో. వినిపిస్తుందా మీ అందరికీ? స్పష్టంగా ఉందా వెనకాల? సో ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం చేయండి. పూర్వం ఒక ఇంట్లో ఒక మాతాజీ ఎక్కడో గుజరాత్లో ఎక్కడో అలంకరిస్తుంది కృష్ణుడిని. డ్రెస్ వేస్తున్నప్పుడు ఊరికే కదులుతున్నట్టుగా అనిపించింది. తన కోపం వస్తుంది, ఎంతసేపో తను ప్రయత్నిస్తుంది, కానీ అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తే చంపితో ఒకటి వేసిందట. కృష్ణుడికి కొట్టేసి నిల్చో, స్ట్రైట్గా నిల్చో అని చెప్పేసి అన్నదట. నిజంగా ఆ ఎఫెక్షన్తో, ఆ ప్రేమతో చేస్తున్నట్లయితే కృష్ణుడు కూడా రెస్పాండ్ అవుతాడు, అంటే స్పందిస్తాడు. సో ఆ రకంగా ఆ లీల అనేది డిఫరెంట్. బృందావనంలో ఒక లీల వస్తుంది మనకి. మథురాలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తను ఇంటి ముందు తన పిల్లవాడు కృష్ణుడి విగ్రహంతో ఆ మట్టిలో ఆడుకుంటుంటారు. ఆ ఇసుకలో ఆడుతూ ఉంటుంటే విగ్రహాన్ని తీసుకొచ్చి బయట ఆడుతూ ఉంటే అక్కడ నుంచి సనాతన కోసం వెళ్తూ ఉంటే సనాతన కోసం చూస్తుంది, ఏంటి పిల్లవాడిని ఇలా ఆడేస్తున్నాడు కృష్ణుడి యొక్క విగ్రహాన్ని అంత తేలిగ్గా తీసుకొని, ఈ బ్రాహ్మణులు ఏంటి వీళ్ళు ఏమాత్రం చెప్పట్లేరు అని చెప్పేసి కోపంతో వాళ్ళకి చెప్తారు, మీరు అలా చేయకండి అని అంటారు. అంటే తను నెక్స్ట్ డేనే తను వచ్చేసి ఇంకా వాళ్ళకి బాధపడిపోయి, సరే తీసుకెళ్ళి ఇంకా మీరు అది ఆరాధించలేమో అని చెప్పేసి బాధపడిపోతుంటే నెక్స్ట్ డే సనాతన గోస్వామి కల్లోకి వచ్చేసి కృష్ణుడు అంటాడట, ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నావు, అన్ని రకాల నియమ నిబంధనలతో నన్ను ఆరాధిద్దాం అనుకుంటున్నావు, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు, ఆ పిల్లలతో నేను ఆడుకుంటున్నాను, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి కృష్ణుడు వార్నింగ్ ఇస్తాడు. ఎవరికి? సనాతన గోస్వామికి. ఇప్పటికీ ఆ విగ్రహం రాధా మదన్ మోహన్ జీ అక్కడ మనకు బృందావనంలో కనిపిస్తుంది. కాబట్టి చాలా పురుషోత్తం చోబే అని చెప్పేసి మథురాలో ఉండేవారు. సో ఆ రకంగా కృష్ణుడు ఎప్పుడు ఏ రకంగా లీల చేస్తారో తెలియదు. ఇప్పటికి ఒకటి బాంకే బిహారీ అని ఉంటుంది. బాంకే బిహారీ బృందావనంలో చాలా ఫేమస్, చాలామంది వస్తుంటారు. అక్కడ అసలు ప్లేస్ ఉండదు. ఏమిటి అక్కడ ప్రత్యేకత అంటే, అక్కడ ఎప్పుడు 5 నిమిషాలకు ఒకసారి కట్టెను వేస్తూ తీస్తూ ఉంటారు. ఎందుకు వేస్తూ తీస్తుంటారంటే, సో కృష్ణుడు ఒకసారి అలా ఓపెన్ చేశారట. ఓపెన్ చేసి పెడితే విగ్రహం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు కృష్ణుడు అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతున్నారట. వెతుకుతూ ఉంటే అక్కడెక్కడో గోడ చాటున వేరే భక్తులు ఎవరో ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈయనకి ఇలా లాభం లేదు, ఎవరితో మాట్లాడుకుంటే అలాగే వెళ్ళిపోతుంటాడేమో అని చెప్పేసి వాళ్ళు అప్పటి నుండి కట్టను వేస్తూ తీస్తుంటారు. ఎందుకైనా మంచిది, కొంచెం ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి, రక్షిద్దామని చెప్పేసి. సో ఆ రకంగా భక్తి యోగం అనేది చాలా సులువు, తర్వాత ఆనందంగా కూడా ఉంటుంది చేయడం అనేది. అందరూ కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఒక శ్లోకం వస్తుంది శ్రీమద్ భాగవతంలో. సో మనకి ఎవరో కాదు, ప్రతి మానవుడు, చిన్నపిల్లవాడు చేయొచ్చు, వృద్ధులు చేయొచ్చు, యువకులు చేయొచ్చు, సమయ సందర్భం లేకుండా ఎలాంటి అవస్థలో ఉన్నప్పుడు అన్ని వర్ణాల వాళ్ళు చేయొచ్చు. దీనికి నిబంధనలు అంటూ ఏముంటారు అంటే ఉండవని కాదు. ఒక కనిష్ట అధికారిగా ఉన్నప్పుడు, అంటే ప్రారంభంలో మనం శాస్త్రం ఏదైతే నియమించిందో వాటి ప్రకారం నడుచుకుంటే మంచిది. ఇప్పుడు ఇక్కడ కూడా భగవద్గీతలో 12వ అధ్యాయంలో 8 నుండి 12 శ్లోకాల వరకు తను చెప్పింది, మొట్టమొదటిగా నీ యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే నా పైన పూర్తి ధ్యానం చేయడం, 24 గంటలు అది చేయడం, నా సేవ చేయడం. ఒకవేళ అలా చేయనట్లయితే కనీసం సో నియమ నిబంధనలు అనుసరించి భక్తి చేయి. అది కూడా చేయలేనట్లయితే కనీసం నా కోసం పనిచేయి. అది కూడా చేయలేనట్లయితే సో చివరిగా ఏమిటది, అన్ని ధర్మాన్ని అంటే సో అన్నిటినీ అంటే ఏదైనా ఒక మంచి కార్యం చేయి, నాపై ధ్యానం చేయి అని ఒక మంచి కార్యం చేయి అని చెప్తారు. సో ఇలా ఆప్షన్స్ ఇస్తూ వస్తారు. అందుకే సో భక్తి యోగం అనేది చాలా సులువైన పద్ధతి అంటారు. దీంట్లో మనకు భాగవతులు వర్ణించేది ఇది కేవలం మానవులే కాదు, జంతువులు కూడా
చేయడానికి ఆస్కారం ఉంటుంది అని అంటారు. దానికి ఉదాహరణకు మనకి భాగవతంలో గజయూతపాయ అని అంటారు. అంటే మనకి ప్రహ్లాద మహారాజ్ అంటారు తన ప్రేయర్స్లో ఎవరు గజేంద్ర మోక్షం, దాంట్లో గజేంద్రుడు చేశాడు, తనేమైనా మానవుడా అంటే కాదు, తను జంతువు. అంతెందుకు మన రథయాత్రలో వృషభయూత సో వృషభుడు కూడా చేస్తాడు, అవునా కదా? కాబట్టి అది ఎంత వైరల్ అయిపోయింది చూశారు కదా. కాబట్టి ప్రతి చోట కూడా ఆ రకంగా సో మనకి భగవంతుడు అందరికీ ఆ ఛాన్స్ ఇస్తాడు, ప్రత్యేకించి ఆ జగన్నాథుడు. సో అందుకోసం అది మనకి ఈ శరీరం ఆ శరీరం అని కాదు, కనీసం అప్పుడప్పుడు ఈ రకంగా చర్చించుకోవడం వలన ఈ లైఫ్లో మనం సాధించలేకపోయినప్పుడు కూడా పూర్తి భక్తి స్థాయి ఏ శరీరం వచ్చినప్పుడు కూడా మన కర్మానుసారంగా దాంట్లో మళ్ళీ అలా ప్రారంభిస్తాం. అలా జగన్నాథ్ ఎప్పుడో వస్తుంటాడు, ప్రణామం చేసేసి క్షమించాలి స్వామి, లాస్ట్ లైఫ్ కొంచెం ఏదో గడబడి చేశాను, సో ఈ లైఫ్లో నెక్స్ట్ వచ్చే లైఫ్లోనే సరిగా చేస్తాను అని చెప్పేసి మనం ప్రార్థించవచ్చు. కాబట్టి భక్తి మార్గం అనేది అతి ఉత్తమమైంది. సో ఉన్న సమయాన్ని కాస్త దాంట్లో ఉపయోగించుకుంటే బాగుంటుంది. మనకి ఇలా మందిరం ఉందనుకోండి, మంచి ఎనీ యాక్టివిటీ, ఏదైనా కార్యం, ఏ సేవ అయినప్పటికీ కూడా ప్రతి సేవ కూడా అది ఉన్నతమైంది. ఏది కూడా ఇది చిన్నది అది పెద్దదని కాదు, ప్రతి సేవ కూడా చాలా ఉన్నతమైంది. కానీ అలా చేస్తున్నారు, అందరూ కలిసి చేస్తున్నారు అనుకోండి, అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. సో అది నిజానికి ఇంట్లో చేసేదానికి కాస్త భారంగా ఉండొచ్చు, అదే గుళ్ళోకి వచ్చి చేశారనుకోండి నిజంగా తేలిగ్గా ఉంటుంది మనసు అనేది. ఎంతమంది అలా ఎక్స్పీరియన్స్ చేశారు చెప్పండి? ఎస్, అవునా కాదా? లేదంటే మిగతా వాళ్ళు గుడికి వస్తున్నారా లేదా? గుడికి వచ్చిన సేవలు చేస్తున్నారా లేదా? లేదంటే చెప్పండి, మా గుడికి రండి, అక్కడ మనకి ఇస్కాన్కి రండి, సేవలు చేయండి. ఎప్పుడైనా గుళ్ళోకి వచ్చి సేవలు చేశారా లేదా? ఏమంటారు? ఎవరు చేయలేదా? చేశారు కదా. సో మీకు వ్యత్యాసం అని తెలిసిందా లేదు? ఇంట్లో పనులకి తర్వాత గుళ్ళో చేసే పనులకి అర్థమైందా? కాబట్టి వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి సేవ అనేది చాలా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఒక భక్తుడు ఉండాడు వెంకటేశ్వర స్వామికి. తను ప్రతిసారి కూడా అంటే పాపం వృద్ధుడై ఉన్నాడు. వృద్ధుడైనప్పుడు అతను కదలలేకపోతున్నాడు. ఏదో స్వామికి అక్కడ కైంకర్యం చేసుకుందాం అని చెప్పేసి తిరుమలలో తను ఏదో ఒక సేవ చేసుకుంటూ ఉంటే వెంకటేశ్వర ఆ సమయంలో అంటారట, ఏదో రకంగా నాకు ఒక మంచి డైమండ్ కిరీటం తీసుకొచ్చి పెట్టమంటాడట. ఈయన ఇంకే బయటికి వెళ్ళలేడు, కలెక్షన్ చేయలేడు, అంటే అటు ఇటు వెళ్ళేసి ఈ చందాలను తీసుకొని రావాలి, ఎవరిని అడిగినా ఏదో ₹1 ₹2 అంటే ఆ రోజుల్లో అలా ఇస్తూ ఉంటారు. ఎప్పటికీ కలెక్ట్ అవ్వాలి ఈ డైమండ్, అంటే ఆయన కోరిన డైమండ్ మామూలు విషయం కాదు అని. అంటే అతను వైకుంఠపతి. సో అతను ఎలాంటి డైమండ్ కావాలంటే అది దానికి చాలా ధనం కావాలి. అటు మొత్తం ఏదో రకంగా చేసేసి ఒకటి కిరీటం చేయించాడు ఎంతో కష్టపడి. దాని తర్వాత లక్ష్మీదేవి అంటున్నారు నాకు కూడా కావాలని చెప్పేసి. తర్వాత లక్ష్మీదేవి కూడా మళ్ళీ కష్టపడి, అతని పేరు వెంకట స్వామి అనుకుంటే, ఇక్కడ మన తెలుగు అతను ఆ రోజుల్లో అది కూడా కష్టపడి చేశారట. ఆ మధ్యలో వల్ల శ్రీదేవి భూదేవి అంటే ఇంకొకరు కూడా అడిగారట. ఈ రకంగా మొత్తం కూడా జీవితాంతం ఆ రకంగా తనకి సేవ చేస్తూ తను వైకుంఠ ప్రాప్తి పొందుతారు. సో ఎన్నో విధాలుగా ఎంతోమంది భక్తులు శరణాగతి ఆ రకంగా పెడతారు. అనంతాల్వారు అని చెప్పేసి మనకి తిరుమలలో విన్నారా? ఎంతమంది విన్నారు? ఎవరైనా చూసారా? తిరుమలకు వెళ్తే అక్కడ ఒక గార్డెన్ ఉంటుంది, అక్కడ పూల తోట ఉంటుంది. అనంతాల్వారు ప్రత్యేకత ఏమిటంటే తను అక్కడ ఆ రోజుల్లో పూల తోట పెంచడం రామానుజాచార్యుల వారి శిష్యులు వారు. స్వామికి ఎవరు పూలు పెంచేవాళ్ళు, పైనకి ఎక్కడమే చాలా కష్టం. ఇప్పుడంటే బస్సులు ఎక్కేసి ప్రశాంతంగా వెళ్ళిపోతారు, మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతారు. ఆ రోజులు అలాంటి స్థితులు ఏం లేవు. సో తను రామానుజాచార్యులు అడుగుతారు, ఇక్కడ ఎవరు ఉంటారు అని అడుగుతారు.
సో అది చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో క్రూరముగాలు ఉండేవి. ఇప్పుడంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూస్తూ అవన్నీ చేసేవాళ్ళు. అక్కడ మొత్తం వాళ్ళు అక్కడే ఉంటూ అక్కడే సేవ చేయాలి, అక్కడే గార్డెన్ పెంచాలి, సేవ చేయాలంటే అతి కష్టమైనటువంటి కార్యం. వాళ్ళు ఒప్పుకుంటారు. ఎవరు అంటే ఈ అనంత ఆల్వార్ ఒప్పుకొని అక్కడే గార్డెన్ పెంచుతూ ఉంటారు. గార్డెన్ పెంచుతూ ఉంటే ఒకరోజు తన భార్య గర్భవతి అవుతుంది. సో వీళ్ళు గార్డెన్ నీళ్ళు పోస్తున్నప్పుడు, ఆ తోటకి నీళ్ళు పోస్తున్నప్పుడు, పూల తోటకి తను పాపం ఎక్కడి నుండో నీళ్ళు తీసుకొచ్చేసి ఇతనికి అందిస్తుంటే ఇతను పోస్తూ ఉండేవాడు. ఇలా చేస్తుంటే తనకి అలా ఉండలేకపోతాడు. బాలాజీ ఏం చేస్తాడంటే తన గార్డెన్ తోవడం కోసం నీళ్ళు దాంట్లో రావడం కోసం ఒక చెరువు తవ్వుతూ ఉంటే సో బాలాజీ కూడా మట్టి ఈవిడ తీసుకోవాలని అతను ఎత్తుతుంటాడు గుణపంతో తవ్వేసి. సో దాన్ని తీసుకొచ్చేసి ఈవిడికి అందిస్తుంటే ఈవిడ తీసుకెళ్ళి వేరే చోట వేస్తుంటారు. సో ఈ దీంట్లో తను మధ్యలో ఇంకొకరు వచ్చేసి అందిస్తుంటారు. తను తీసుకెళ్ళి తనకి ఇస్తుంటప్పుడు అనంతాల వారు చూస్తారు. ఇంతకీ మీ ఇద్దరం చేస్తున్న ఈ మధ్యలో ఇతను వారు అని చెప్పేసి గుణపం తీసుకుని గట్టిగా విసిరేస్తాడు. అది వెళ్ళేసి సో ఇక్కడ ఈ గదమకు తగులుతుంది. సో తగిలినప్పుడు అక్కడ నుండి బ్లీడ్ అవుతూ ఉంటుంది. తెలుసా మీకు ఇది? అందుకోసం అప్పటి నుండి అక్కడ కర్పూరం పెడతారు. ఎప్పటికీ అది వైట్గా ఉంటుంది చూసినారా పార్ట్. ఆ గుణపాన్ని కూడా ఇప్పటికి మనకి సిల్వర్ గేట్ ఉంటుంది చూసారా. సో వెండి గేటు దాని పైన వేలాడదీసి ఉంటుంది ఇప్పటికి కూడా. సో ఇప్పుడు అనంతాల వారి గార్డెన్ అని చెప్పేసి వెనకాల ఉంటుంది. తను ఆ రకంగా ఎవరిని కూడా సేవ చేయించేవారు కాదు, వాళ్ళే చేసేవారు. సో రామాచార్యులు వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఆ గార్డెన్ చేసేసి ప్రతిరోజు కూడా పువ్వుల్ని సో తనకు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేవారు. ఎందుకంటే తను అలంకార ప్రియుడు. తనకి పుష్పాలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి దాన్ని అక్కడ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఆ గార్డెన్ని సో వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ఒకసారి ఆ గార్డెన్లో సో తను ఏం చేసేవారంటే తనకు తెలియకుండా ఎవరో పూలు కోసుకువెళ్తుంటే తను ఏం చేస్తాడు, కట్టేసిస్తాడు. ఇది ఎవరి కోసం అనుకుంటున్నారో, ఈ పూలు మీరెందుకు కోసుకెళ్తారని చెప్పేసి సో లోపల బంధించేస్తాడు. తర్వాత ఆరతి వాళ్ళు అక్కడ ఒక విగ్రహం మిస్ అవుతుంది. ఎవరు అంటే లక్ష్మీదేవి మిస్ అవుతుంది. లక్ష్మీదేవిని ఇతను కట్టేశాడు. సో కట్టేసి అక్కడ పూజ చేస్తుంటే ఎవరు లేరంటే ఇక్కడ లక్ష్మీదేవి మిస్ అవుతుందంటే సో చెప్తారు, ఈ రకంగా నా పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఇక్కడ పువ్వులు తెప్పకూడదు అని చెప్తారు. తర్వాత అంటారు అది ఎవరో కాదు నాయన లక్ష్మీదేవి అన్నప్పుడు వదిలేస్తారు. ఆ రకంగా సేవ వాళ్ళు ఎంత శుద్ధంగా చేసేవారంటే ఒకరోజు అదే గార్డెన్లో తనకి ఒక పామని కాటేస్తుంది, తాజ్పాము. సో కాటేస్తే అందరు కూడా అంటారు వెళ్ళేసి ఏ డాక్టర్ దగ్గర ఏదో మందు పెట్టించో లేదంటే చనిపోతావు అంటే సో వారు అంటారు నిజానికి నా లోపల ఉన్నటువంటి ఏవైతే 6 పాములు ఏవైతే ఉన్నాయో ఏంటవి అరిషడ్ వర్గాలు ఏవైతే అవి దీనికంటే చాలా పాయిజనస్. అవే లోపల ఉన్నప్పుడు నాకేం అవ్వట్లేదు, ఇదేం అవుతుంది నాకు అని అంటారట. కాబట్టి అతను అంతటి గొప్ప భక్తులు వాళ్ళందరూ కూడా. సో అంతా చేసి రామాచార్యుల వారు చెప్పిన విధంగా వారి పైన అక్కడే ఆ రకం ఉండి సేవ చేస్తుండేవారు. రామాచార్యులు కూడా పైనకి ఎక్కినప్పుడు సో తను ఎలా వెళ్ళేవారంటే మోకాల పైన వెళ్ళేవాట. అందుకని ఒక కారణం చేత దానికి మోకాల పర్వతం వచ్చేసింది. సో మనకు ఒక స్టెప్స్ కొన్ని వరకు వెళ్ళేది అలా మోకాల పైన వెళ్ళేవారు. ఎందుకు అలా వెళ్ళేవారు అంటే మొత్తం కూడా కొండ అనేది అది అనంతశేషుడి యొక్క రూపం కాబట్టి నేను తన పైన కాలు పెట్టను అని చెప్పేసి మోకాల పైన వెళ్ళేవాట. అలా వెళ్తూ ఒకరోజు ఏం జరిగింది అంటే దిగి కిందకు వచ్చిన తర్వాత దిగుతున్న మధ్యలో వచ్చేస్తాడు, ఆల్మోస్ట్ దిగిపోతుంటాడు. తనకి ఉత్తరీయం పైన ఒక చీమ వస్తే రామాచారి అనుకుంటాడట, చూడు ఎంతో పుణ్యకర్మ చేసేసి ఎంతో భక్తి చేస్తే చివరి గత జన్మలో ఈ చీమకి వైకుంఠంలో ఉండేటువంటి ప్రాప్తి కలిగింది, దాన్ని వైకుంఠం నుండి మళ్ళీ భూలోకాన్ని తీసుకురావడం అని చెప్పేసి మళ్ళీ మోకాళ్ళపైన అంత దూరం ఎక్కేసి
దాని పైన మళ్ళీ వదిలేసేసి మళ్ళీ కిందకు వచ్చేస్తాడు రామాచార్య. సో కాబట్టి ఆ రకంగా సో భక్తి అనేది అంతటి ఆనందాన్ని ఇస్తుంది. అలా ఎంతోమంది గొప్ప ఆల్వార్లు, ఎంతోమంది అలా గొప్ప భక్తులు సో వాళ్ళ యొక్క సాక్రిఫైస్ ద్వారా ఈనాడు మనకి కాస్త భక్తి అనేది సో లభ్యమవుతుంది.